శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు. 26వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. చిటారు కొమ్మన డాక్టర్ వాసిలి వసంతకుమార్. ఆగండి, పుస్తకం అయిపోయిందని మురిసిపోతున్నారా? హిమాలయాలను చూసి వచ్చామనుకుంటున్నారా? స్వర్గారోహణం చేసి వచ్చామనుకుంటున్నారా? శంబలను తనివి తీరా దర్శించామనుకుంటున్నారా? మహిమాలయాల్లో తారసపడ్డ మహర్షులను చూసి ఎందరో మహాత్ములు అందరికీ వందనాలు అనుకుంటున్నారా? అబ్బా, ఎంత అందమైన పుస్తకం! ఎంత చిక్కని కథనం! ఎంత చక్కటి పాత్ర చిత్రణ! మాస్టర్ శార్వరి ఈజ్ గ్రేట్. ఎనదర్ మాస్టర్ పీస్ ఫ్రమ్ అవర్ మాస్టర్. ఓ, ఎన్ని సంఘటనలు, ఎన్నెన్ని సందర్భాలు! వీటి మధ్య గుప్పెడు క్యారెక్టర్లు. వేళ్ళు కదిలితే రహస్యాలు అక్షరాలలో తలదాచుకుంటాయి. వీటికి తోడు ఎన్నదగ్గ పాత్రలు, మబ్బుల్లా తేలిపోయే జీవన చిత్రాలు, మంచులా కరిగిపోయే మానసిక నేపథ్యాలు, నిలిచిపోయే తాపసిక సత్యాలు. మీ జీవితంలో భార్గవ ఎక్కడైనా తారసపడ్డా? ఏ మలుపులోనైనా గురువు శార్వరి కనిపించారా? శివాని ఎప్పుడైనా అగుపించిందా? కనీసం ఓ లామ, ఓ తారాదేవి, ఓ డాకిని? పోని వీరి మధ్య మీకు మీరు కనిపించారా? హిమాలయ మంచు తెరల్లో మిమ్మల్ని మీరు చూసుకోగలిగారా? శంబల ఆనవాళ్లల్లో మీ చిరునామా దొరికిందా? ఏ అక్షరం మధ్య మీరు అక్షయంగా కనిపించకపోతే మరోసారి ఈ పుస్తకం చదవాల్సిందే. మీకింకా శంబలకు టిక్కెట్లు దొరకనట్లే. శంబల అంటే స్వర్గమనో స్వర్గారోహణమనో అనిపిస్తూనే ఉంటే మాయా ముసుగులో మురిసిపోతున్నట్లే. శంబలను చేరుకోవడానికి కావలసింది టికెట్ కాదు, సాధన, సాధించాలనే సంకల్పం. నేను లేని ప్రయాణంలో గమ్యం ఏనాటికి అందిరాదు. గమ్యం చేరిన తరువాత ఆనందాన్ని వెతుక్కోవాలనుకుంటే ప్రయాణంలో ఆ ఆనందాన్ని జారవిడుచుకున్నట్లే. ఆల్ మెన్ ఆర్ బోర్న్ విత్ ఎ నోస్ అండ్ 10 ఫింగర్స్, బట్ నో వన్ వాజ్ బోర్న్ విత్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అన్న వాల్టైర్ మాటల్ని, మెన్ అండ్ ఉమెన్ ఆర్ బోర్న్ విత్ టంగ్ అండ్ 2 eyes, బట్ లెట్ మీ ఫైండ్ అవుట్ దోస్ విత్ ఐనెస్ అండ్ విత్ ఎనదర్ ఐ అని తిరగరాయాలనిపిస్తోంది. ఎందుకంటే నాకు నేనుగా మంచుతో కప్పబడిన శంబల అగ్నిని అవపోసన పట్టాలి కాబట్టి, అవగాహన చేసుకోవాలి కాబట్టి, అంబరంలో కాక దిగంబరంగా చూడాలి కాబట్టి. శంబల గురించి తెలుసుకోవడమే ఒక యోగం, ఆలోచించడం ప్రయోగం, అర్హులు కావటం పురాసుకృతం అంటారు నాన్నగారు. ఈ త్రివేణి సంగమంలో నేను ఎక్కడ మునిగి ఎక్కడ తేలుతున్నానో కదా. పైగా స్వచ్ఛమైన నడవడి, పవిత్రమైన హృదయం, మహాసంకల్పం, పూజ్య భావన ఉన్నవారికే శంబల చేరడం సాధ్యమట. సంకల్ప శుద్ధి కల సాధకులకు ఈ అట కానే కాదు. పైగా వారి యోగార్తి తీరనిది. శంబలలో మహాత్ములు అజ్ఞాతంగా ఉండిపోక ఆధ్యాత్మిక పిపాస కలవారి దాహం తీరుస్తుంటారట. గ్యారంటీగా మన దాహము తీరుతుందనే ఆత్మవిశ్వాసం మనకుండాలి. ఆ అర్హత ఉందనే అనుకొని వారి దరి చేరాలి. అర్హత ఉన్నవారందరూ అర్హతులా? ఏమో, అర్హతులంటే గ్రహ ప్రభావానికి లోను కాని కర్మరహితులని అర్థం. కర్మరహితులకి జరామృత్యు భయం ఉండదు కదా. అలా జరామృత్యు భయం లేని అమరుల శాశ్వత ఆవాసం శంబల అంటారు నాన్నగారు. నాన్నగారంటే శార్వరి, శ్రీ శార్వరి, మాస్టర్ శార్వరి. అసలు మాస్టర్ శార్వరి అంటే ఒక యోగం, ఒక ప్రయోగం, ఒక విజన్, ఒక మిషన్. అందుకే శంబలను సుప్రామెంటల్ స్టేట్, ఆస్ట్రల్ ల్యాండ్ అనగలిగారు. అలా అనగలగడం ఒక సాహసం కాదు, సాధనా పరిణితి. నిరంతర సాధనతో అందివచ్చేది ప్రజ్ఞ కదా. ప్రజ్ఞ ప్రభవించిన తరువాత జ్ఞానం అవసరం ఉండదు. భౌతిక శరీరం కోరే అవసరాలు ఏవీ ఉండవు. ఈ అనవసరతను గుర్తించగలిగితే ప్రకృతిలోని శక్తి మన చూపుల ద్వారానే మనలోకి చేరగలుగుతుంది. అలా ప్రకృతిని శ్వాసించడమే గొప్ప ధ్యాన సూత్రం అవుతుంది.
శ్వాసను గమనించడంలో ఆగిపోయేవారు ప్రకృతిని శ్వాసించడానికి ఎప్పుడు ఉద్యుక్తులవుతారో. శ్వాస మీద ధ్యాసే డెస్టినేషన్ కాదు కదా, అది ఒక జర్నీ, అంతవరకే. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లలో మమేకమైన స్పిరిచువల్ పర్సనాలిటీస్కి అణుశక్తి ఆత్మశక్తి ఒక్కటే. మాస్టర్ శార్వరి ఆస్ట్రల్ ట్రావెల్లో అవి పరస్పరము సహకరించుకుంటాయి. గురువు శ్రీ శార్వరి దృష్టిలో యోగశక్తి క్రణువుల సమీకరణము. యాటమ్ అంటే అణువు, అణువు అంటే శక్తి. యోగశక్తి అంతా అణువు క్రణువు ధాతువుల సమీకరణం. చివరికి గాలి కూడా అణువులే. యోగా ఎనర్జీ అంతా యాటమిక్ ఎనర్జీ. అణువు లేని సృష్టి లేదు అన్నట్లుగా ఆత్మ లేని అండపిండ బ్రహ్మాండాలు లేవు. ఇటువంటి విషయాలు అందిరావాలంటే కేవలం మేధోమదనం సరిపోదు, కలం బలం సరిపోదు, కాలచక్ర ఇరుసు పట్టుకోగలగాలి. అప్పుడే కాలజ్ఞానం అందుతుంది. అది హిస్టారికల్ సైట్లా అనిపించే ఆస్ట్రల్ లైట్. ఆ ఆస్ట్రల్ విజన్తోనే మాస్టర్ శార్వరి భావశరీరాలకు బరువు ఉండదు, సాంద్రత ఉండదు. గాలిలో తేలిపోయేవారు, కాంతి వేగంతో పయనించేవారు. వారిలో మారా అంటే శనికి ఒక బాధ్యత ఉంది, మనిషిని గట్టిగా తయారు చేయడం. అందువలన భౌతిక శరీరాలు ఏర్పడ్డాయి. అది మానవ శరీర ధారణ రహస్యం. స్పిరిచువల్ విజ్డమ్ అంటే ఇది. సాధారణంగా మనం మానవ జీవనంలో బాంధవ్యాలు పెంచుకుంటాం లేదా వైరాగ్యం అందిపుచ్చుకుంటాం. ఈ రెండూ కాని మధ్య మార్గం యోగ జీవనానికి అవసరం. వైరాగ్యం అంటే అతిగా బంధాలు పెట్టుకోకపోవడం, ఉన్న బంధాలను తగ్గించుకోవడం. తగ్గించుకుని ఏం చేయాలంటే ఒక లక్ష్యంతో యోగం చేయాలే తప్ప మోక్షం కోసం తపస్సు చేయకూడదు. అప్పుడు శంబల నగ్నత్వంలో దిగంబరత్వం కనిపిస్తుంది. ఇంద్రియపరమైనది నగ్నత్వం, అతీంద్రియమైనది దిగంబరత్వం కదా. అందుకే శంబలలో కనిపించేది దిగంబరత్వమే తప్ప నగ్నత్వం కానే కాదు అని. నాన్నగారి శంబల తొలిభాగము ఒక పరిశోధనా పత్రం, చిక్కని వడపోత, కాఫీని ఆస్వాదించటానికి కావలసిన చిక్కటి డికాషన్. మలిభాగం ఆస్ట్రల్ ట్రావెల్, ఒక నవలలా సాగిన రచన, మిల్క్ మేడ్ కాఫీ, చక్కటి కలనేత, పైగా అన్ ఆస్ట్రల్ నావెల్, అన్ ఆస్ట్రల్ ట్రావెల్. హిస్టారికల్, ఆస్ట్రల్, ట్రావెల్, నావెల్, ఈ 4 పదాల మధ్య పద అర్థాలతో సాగిన అల్లిక అర్థవంతమైన అల్లిక. హిస్టరీ అన్న వెంటనే ఒక చరిత్రకారుడు, ఆస్ట్రల్ అన్న వెంటనే ఒక యోగా ఫిలాసఫర్, ట్రావెల్ అన్న వెంటనే ఒక పర్యాటకుడు, నావెల్ అన్న వెంటనే ఒక నవలాకారుడు స్ఫురణకు వస్తారు. ఈ నలుగురు కలిసిన మూర్తిమత్వాన్ని మీరెక్కడైనా చూసారా? ఆ మూర్తిమత్వ వ్యక్తిమత్వమే శంబల శార్వరి. మొదటి 50 పేజీలలో శంబల చరిత్రకు ఒక సారవంతమైన నైపథ్యం ఏర్పడింది. అది శంబల భూమిక. ఆ తరువాత 100 పేజీలలోని 50 పేజీలు నవలా రూపంలో నడక సాగిస్తాయి. హిమాలయ పర్వత పరిసర ప్రాంతాలలోనూ మహిమాలయ సానువుల్లోనూ శ్రీ శార్వరి అక్షరాలు చిత్రమాలికలు అవుతాయి. అంతా ట్రావెల్ లాగ్లా అనిపిస్తోంది. చివరి 50 పేజీలలో సాగేది ఆస్ట్రల్ ట్రావెల్. అది శంబలపైన పరుచుకున్న మాస్టర్ శార్వరి ఆస్ట్రల్ సైట్. చిత్రాలు విచిత్రాలు, చిత్తాలు చిత్తభ్రమలు, మానసాలు మానసికాలు, అనుభవాలు అనుభూతులు, ఇన్నింటి సమాహారంగా నాన్నగారి శంబలా యాత్ర సాగిపోతుంది. స్వర్గారోహణంలో ధర్మరాజును వెన్నంటి మరొక విశ్వసనీయ ప్రాణి నడక సాగిస్తుంటుంది. మనము నాన్నగారి అక్షరాలతో అడుగులు వేస్తుంటాం. అడుగులు సరిగానే పడుతున్నా మనల్ని మనం మరిచిపోయి ఎక్కడో తప్పిపోతాం. నవల అయిపోతుంది. మళ్ళీ శంబల యాత్రకు ప్రయాణం కావాలంటే పునఃసమీక్షించుకోవలసినదే. మరో భార్గవతోనో, మరో శివానీతోనో, మరో లామాతోనో, మరో తారాదేవితోనో, మరో ఢాకినీతోనో. ఎక్కడా ఆగిపోకూడదు. కేవలం నాన్నగారి వెన్నంటి నడవండి. నాన్నగారి క్యారెక్టర్స్ చెప్తున్న కబుర్లు వింటూ, వారందరితో ఉంటూ, మీరు మీతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం సాగించండి. నాన్నగారి అడుగుజాడలలో
శంబల జాడలు నీడల్లా కనిపిస్తాయి. అసలు శంబల మీ ఆత్మాశ్రమంలో అగుపిస్తుంది. కనిపించినంత మేర దృష్టిని నిలపగలిగితే శంబల యోగాగ్నికిలలు శీతల సదృశ్య అనుభూతిని మిగులుస్తాయి. ఈ భాగంతో శంబల అనే పుస్తక పఠనం పూర్తయింది. మరొక పుస్తక పఠనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.